జమీందారి గారి అమ్మాయి. నాకు ఫస్ట్ పిక్చర్ ఆఫ్టర్ నీతి ఫ్లాప్ అయింది పిక్చరు. అది అయిన తర్వాత మళ్ళీ పిక్చర్ ఇచ్చారు సార్ మీకైతే నవతా కృష్ణరాజు అనేటటువంటి ఆయన ఎక్కడో నా కథలు చదివి నేను డైరెక్టర్ అనుకున్నాడట. నేను చెప్పా నవతా కృష్ణరాజు, అయ్యా ఫ్లాప్ అయింది, ఎందుకు ఫస్ట్ పిక్చర్ వేరు చూస్తున్నారు అని చెప్తే, నేను తీస్తాను, డిస్ట్రిబ్యూటర్స్ కాదంటారు. ఏమైనా కూడా అనమాట. జమీందారు శీష్ మహల్ అని ఒక హిందీ స్టోరీ అది కొన్నాడు ఆయన. సో ఆయన ఎస్వి రంగారావు జమీందారు, ఆయన కూతురు శారద ఏదో స్క్రిప్ట్ రాసుకున్నారు. డివి నరసరాజు గారు దానికి రైటర్ చేశాము. ఆయన జమీందారు ఎటువంటి క్యారెక్టర్ అంటే బోలా మనిషి, అందరికీ డబ్బిచ్చేస్తారు. అలా డబ్బిచ్చి తను ఉన్నదంతా పోగొట్టుకొని తన కట్టిన సత్రంలోనే ఉంటూ ఎవరైతే తనకు డబ్బిచ్చారో వాడు కొని ఈ మహల్ని అనుభవిస్తాడు. ఇది కథ. తర్వాత వాడు కొడుకు కూతురు రెమాన్స్ అనేది ఇది శేష్ మహల్. ఫస్ట్ షెడ్యూల్ చేశావు, బ్రహ్మాండంగా చేశారు. సరే నేను ఒక లో యాంగిల్ చెస్ బోర్డ్, అది చెస్ ఆడతాడు ఫ్రెండ్తో, ఆ జమీందారు చెస్ బోర్డు ఇలా లో యాంగిల్లో పెట్టి చెస్ బోర్డ్ పెట్టి ఎస్వి రంగారావు ఆడేటట్టుగా చెప్పాను. రంగారావు ఇది పెట్టాను నేను, మాకు ఇదే అంటే మాయాబజార్ ఇచ్చి పరిచయం కదా బాగా. దట్ ఇంటిమేసీ దోస్ డేస్ ఫర్ వెరీ వెరీ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్, ఎస్పెషలీ విత్ అసిస్టెంట్ డైరెక్టర్స్. ఇక్కడ పెట్టాను, నువ్వు అక్కడ పెట్టావా, నేను ఒక షార్ట్ ఇస్తాను చూడు. ఆస్పత్రి అలా వచ్చి ఏదో ఒక డైలాగ్ ఉండి అది తీసి అప్పా నువ్వు క్వీన్లో తీసి టక్ అని కొడతాడు. కొడితే కరెక్ట్గా కెమెరా మీద వచ్చింది. అది ఆయనే చేయగలడు. సరే చాలా బాగుంది, బ్రహ్మాండంగా వస్తుంది అనుకుంటున్నా. ఆ ఘటన షూటింగ్ అయ్యి ఒక 4 రోజులు ఒక విషాదకరమైన వార్త, ఎస్వి రంగారావు పోయారు. నో మోర్. ఒక షెడ్యూల్ 7 రోజులు షెడ్యూల్ చేసాం. ఏం చేయాలా అది చేయాలా ఇది చేయాలని చెప్పి మొత్తం మీద క్రిమేషన్ అయింది, స్క్రిప్ట్ అన్నది. అప్పుడు ఒకరే వ్యక్తి కొన్ని షార్ట్స్ ఆయన లేని షార్ట్స్ అలా ఉంచి అన్నిట్లో ఆయన అన్నాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆయన్ని పెట్టి ఆయనతో తీద్దామని చెప్పి గుమ్మడి వెంకటేశ్వరరావు పెట్టాం, వెళ్ళాం. శంకరరావు బాగుడు మంచి క్యారెక్టరు, ఆయన పోవడం వెరీ సాడ్, బట్ నేను చేస్తాను అన్నాడు, ఒప్పుకున్నాడు. నాకు ఒక సందేహప్రాణి గుమ్మడి వెంకటేశ్వరరావు బాగుంటుంది, బాగా ఫ్రెండ్ తెలుసు, అంతా చేశాడు. నాకు ఎప్పుడు సందేహం వచ్చినా ఒక 2-3 ఎల్వి నరసరాజు గారు చాలా ముఖ్యంగా అడ్వైస్ అడిగేది ఎల్వి ప్రసాద్ గారిని. ఎల్వి ప్రసాద్ గారికి వెళ్తా, సార్ ఏదన్నా నాకు సందేహం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరా కూర్చోంటే ఈ రకంగా జమీందారు గారు అమ్మాయి చేస్తాం, రంగారావు గారు పోయారు, గుమ్మడి వెంకటేశ్వరరావు పెట్టాను, ఇది విషయం నాకు తెలియదు, ఏమిటో ఉంది, మీరు ఏమనుకుంటున్నారు, ఎట్లా ఉన్నారు. ఫస్ట్ క్లాస్, ఆయనకంటే ఎవరు ఉన్నారు, కరెక్ట్గా చేయరు. కానీ ఒకటి గుర్తుంచుకో, ఆ క్యారెక్టర్ బోలా మనిషి, అందరికీ డబ్బిచ్చే క్యారెక్టర్. అది ఎస్వి రంగారావు బాడీ లాంగ్వేజ్లోనే ఉంది అది. అవునవును. సో ఆయన యాక్ట్ చేస్తుంటే ఆయన ఏం చెప్పక్కర్లే, వాడికి డబ్బిచ్చే తీసుకురాపరా అంటుంటే ఉంటుంది. గుమ్మడి రాజు బాడీ లాంగ్వేజ్ అది తెలియదు, క్యాలిక్యులేటెడ్గా కనిపిస్తుంది. అవును, పేదగా కనిపిస్తుంది. సో ఆయనగా ఆ క్యారెక్టర్ని కనుక వచ్చి క్యారెక్టర్ చేస్తే బోలాగా చేయగలిగిన సమర్థుడు. ఎస్వి రంగారావు గారు చెప్పక్కర్లే, గుమ్మడి వారికి చెప్పాలి. కానీ ఒకవేళ ఆయన బిజీ షెడ్యూల్ అది కనుక ఆయనకి తట్టకపోతే యాజ్ ఎ డైరెక్టర్ నీ బాధ్యత. ఆయన కనుక అది చెక్కకపోతే అది ఆయన తప్పు కాదు, నీ తప్పు. యాజ్ ఎ డైరెక్టర్ యువర్ మిస్టేక్. సో యూ గో హౌ టు టెల్, యూ హ్యావ్ టు టెల్ దిస్. అబ్బా అని నేరు గుమ్మడి వెంకటేశ్వర ఇంటికి వెళ్ళి పిలిచి చెప్పాను, ఈ రకంగా ఎల్వి ప్రసాద్ గారు పెట్టాను, ఆయన బోలా బాడీ లాంగ్వేజ్లు ఉందన్నారు, మీ దగ్గర లేదన్నారు, ఇది చెప్పమన్నారు అని చెప్పాను. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. అందుకేనా మహానుభావులు వాళ్ళంతా, అటువంటి దిగ్దర్శకులు అని చెప్పి సరే నేను ప్రాక్టీస్ అని హీ గాట్ దట్ ఫీలింగ్ అండ్ హీ డిడ్ ఇట్ ఎక్సలెంట్లీ లైక్. సో క్యారెక్టరైజేషన్స్లో వస్తుంది డ్రామా అంతా కూడా. అవును కదా సార్. లేకపోతే ప్రతి క్యారెక్టర్కి మీరు హ్యాండ్ పిక్ చేసేవారు యాక్టర్స్ని. హ్యాండ్ పిక్ చేయడం అంటే అది ఒకప్పుడు రాదు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఉందంటే క్యారెక్టర్ని బట్టి బాగా యాక్ట్ చేయాలి.
ఒక్కొక్కప్పుడు కరెక్ట్గా అతుకుతుంది స్టోరీలో, సరిగ్గా ట్రై చేస్తాం, ఒక్కొక్కప్పుడు రాదు. అప్పుడు అది అంతా కనుకైతే ఎక్కడో కదా, వీఆర్ ఆల్ నాట్ కొద్దిగా హ్యూమన్ బీయింగ్స్, ఒక పర్సంటేజ్లో వీఆర్ ఆల్ సక్సెస్ఫుల్. అవునవును. వీఆర్ నాట్ దట్ ఇది ప్రతిదీ అలా చేసేటటువంటి కాదు. దొరకరు ఒక్కోసారి దొరకరు ఎక్కువసార్లు దొరకదు. ఒక్కొక్కసారి కదా ఎక్కువ చాలా, అంటే అనుకున్నది అంత పర్ఫెక్ట్గా రావాలంటే వెరీ డిఫికల్ట్. బాగానే వస్తుంది, 75-80% వస్తుంది డైరెక్ట్. అన్ని చోట్ల అన్ని విజయాలు, మ్యూజిక్లో వాటిల్లో వీటిలో అనుకున్నట్టుగా రాదు. అలాగే ప్రతి సినిమాలో సార్ ఏదో ఒక స్టేట్మెంట్ చేస్తారు. అంటే ఒక వినూత్నమైన అమెరికా అమ్మాయి ఉదాహరణకి, అంటే ఒక అమ్మాయి తెలుగు నేర్చుకుని మాట్లాడితే ఎలా ఉంటుంది అని అక్కడ అమ్మాయి, అక్కడ అది ఇక్కడ ఏంటంటే ఆమెకి తెలుగు ముందర వస్తుంది, ఆమె తెలుగు రాదు, సో తెలుగు నేర్పిస్తారు, యాక్సెంట్తో మాట్లాడుతుంది, అంత బాగుంది, చాలా బాగుంది. ఒక అమెరికాని అమ్మాయి తెలుగు నేర్చుకుంటే ఎలాగ తెలుగు మాట్లాడుతుందో అలా మాట్లాడించాం, అంత బాగుంది, అంత బాగుంది. అంటే చేస్తున్నాం మేము, అందులో మునిగిపోయాం, మాకు తెలియలేదు. వెళ్తూ తర్వాత పాడనా తెలుగు పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వచ్చింది, అది వచ్చింది. అప్పుడు చూస్తే ఇప్పుడు నేను మీ అందరి ముందు మీ తెలుగు పాట పాడతాను, పాడనా కట్ చేస్తే కాంట్రాస్ట్ అచ్చ తెలుగు, ఇదేనా పప్పులో కాదేశం, ఇక్కడ ఇరుక్కున్నామే మనం. అమెరికా యాక్సెంట్లో ఆ పాట పాడించలేవు, ఈ పాట ఉండాలా అక్కడ అది అలా వచ్చేసింది, అది హార్డ్గా ఉంది. పాడనా తెలుగు పాట ప్లేబ్యాక్లో పాడుతుంటే అందులో సుశీలమ్మ గారి గొంతు, కంచు కంఠం, కృష్ణరాజు గారు, నాకేదో ఇది మనం పప్పులో కలిగి, పాట బాగుంటే మన వాళ్ళు అన్నీ పక్కన పెట్టేస్తారు, చూస్తారు అన్నాడు. హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. క్రెడిట్ కృష్ణరాజు, ఆల్ క్రెడిట్ కృష్ణరాజు. నేనైతే సందేహాలు అట్లా అని అడిగాడు, ఆయన నవత కృష్ణరాజు గారు బ్రహ్మాండం, వెరీ కాన్ఫిడెంట్, పాట బాగుంది అంతే, ఇవన్నీ ఆవిడ పట్టించుకుంటాడండి, ఆ పాట బాగుంది, మళ్ళీ అమెరికా చేసుకుంటాడు అంతే. మీరు ప్రస్తావించారు సార్ పాటని, అన్ని పాటలు సార్, పంతులమ్మ ఏమిటి, అసలు ఒక్కొక్క సినిమా ఆ పాటలని ఎంత ఎవర్ గ్రీన్ గా మీ మొత్తం మీ సంగీత జ్ఞానం, మీకుండే అభిరుచులు వయలినిస్ట్, అక్కడి నుంచి సంగీత జ్ఞానం, స్వరాలు గిరాలు కొంతవరకు తెలుసు. అది ఏమిటంటే నేను ఇంకా కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాడు సార్, ఐ వాంటెడ్ టు. కంటికి సుఖము కలుగు నీ రూపము, త్యాగరాజు, నీ భజన గానామృతము, కంటికి సుఖము కలుగు నీ రూపము అని పాడింది నన్ను నేర్పిస్తూ. నాకు ఒక 8 సంవత్సరాలు. కలుగు నీ రూపం ఏంటి, నీ రూపము, కలుగు నీ రూపము అన్నా నేను. మా అమ్మకు కోపం వచ్చింది, గెట్ అవుట్ అంది. మా గురువు గారు ఇలా నేర్పించారు నాకు, నేను ఇలాగే పాడతాను, అలాగే నేర్చుకో, అందుకని కలుగు నీ రూపము. ఇప్పుడు ఏమైనా చెప్తా నన్ను, అక్కడి నుంచి ఐ డి నాట్ ఏదో ఇలాంటి అడ్డంగా మాట్లాడతాడని ఐ డి. సో మ్యూజిక్ అవన్నీ కొద్దిగా అదే వచ్చు.